తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పవిత్రమైన అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ కు వేల కోట్ల రూపాయల విలువైన టీటీడీ భూములను కట్టబెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు అలిపిరి సమీపంలోని టీటీడీ భూమిని ఏపీ టూరిజం కు బదలాయించేందుకు టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించిందని అన్నారు. టీటీడీ బోర్డు చరిత్రలోనే ఇలా ఒకే ఎజెండా కోసం అత్యవసర సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి అని అన్నారు. శ్రీవారి పాదాల మండపం అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై సాధు పుంగవులు హిందూ సమాజం స్పందించాలని కోరారు. పాలక మండలి చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈ రోజే. ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన 31 ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకొని పాదాల మంటపం నుంచి అలిపిరి పాదాల దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లో ఉన్నటువంటి టీటీడీ స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది సాధువులు భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు. ఈ రకంగా ఏ కారణంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో మా ప్రభుత్వం ఆ హోటల్కు అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా యాగి ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేశారో అదే చంద్రబాబు నాయుడు గారు అదే హోటల్ కి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పాదాల మంటపానికి అతి చేరువలో టీటీడీ స్థలాన్నే ఇచ్చేందుకు ముందుకు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి 31 ఎకరాల భూమిని టూరిజం శాఖ వాళ్లకు కేటాయించి ఇక్కడ తీసుకున్నటువంటి అదే నిర్ణయాలను ఇక్కడ అమలుపరచాలని ఆ హోటల్ కు తిరిగి అనుమతి ఇవ్వటం, ఆ ఒబరాయ్ హోటల్ కి అనుమతి ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఎయిర్పోర్టు దగ్గర మరొక చోటనో కావలసినంత ప్రభుత్వ భూమి ఉన్న చోట అక్కడ ఇవ్వకుండా అత్యంత ఖరీదైనటువంటి టీటీడీ స్థలాన్ని బదలాయించటము, ఆ స్థలము కూడా ఇప్పుడు టూరిజం శాఖ వాళ్లకు సంబంధించినటువంటి స్థలం కంటే కూడా అలిపిరికి అతి చేరువలో ఉన్నటువంటి స్థలాన్ని టీటీడీ స్థలాన్ని టూరిజంకి ఇవ్వటం వెనుక మతలబు ఏంటి? మరి మేం చేస్తేనేమో చాలా ఘోరము, నేరము, అపచారము అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలంతా అదే పెద్దలు ఈ రోజున అలిపిరికి అత్యంత చేరువలో టీటీడీ స్థలాన్ని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు? ఇది ఇవ్వటం న్యాయమా? దానికోసమని అత్యంత త్వరితంగా వెనువెంటనే ఈ బదలాయింపు ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని టీటీడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటమైనదేనని పత్రికా ప్రకటన. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
మన్యం వీరుడు స్వతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలులోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, పలు సంఘాల నేతలు, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవల్ని, త్యాగాలని, దేశభక్తి, అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు, మన సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టయానికి వస్తాము, ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులో ఆ రోజు 27 సంవత్సరాలకే ఆయన చనిపోవటం, అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన స్ఫూర్తి, ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. అల్లూరి సీతారామరాజు గారు మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆయన పార్టిసిపేట్ చేసి ట్రైబల్స్కి ఎంతో బ్రిటిషర్స్ ట్రైబల్స్ని ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళకి అండగా ఉండి ఎంతో ధైర్యంగా బ్రిటిష్ వారి మీద పోరాడి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆర్మ్ స్ట్రగుల్ ద్వారా వస్తుందని భావించి ఆ రోజు ఎన్నో మంచి పనులు చేశారు. మరీ ముఖ్యంగా ట్రైబల్స్కి కాపాడారు. ఈరోజు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అలాంటి మంచి వ్యక్తుల్ని, మనకి స్వాతంత్రంలో ఎంతో పాల్గొన్న వ్యక్తుల్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకోవాలని సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి విగ్రహానికి మరి గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు, జేసీ గారు అందరూ కూడా వచ్చి వారికి ఘనంగా నివాళులు అర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కొని వారిని మన దేశంలో ఉండకూడదు, వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి పోవాలంటంలో మరి వీరోచితంగా పోరాడి, అలాగే అక్కడ మన్యం ప్రజలందరినీ కూడా ఉత్తేజం చేసి వారి యొక్క మాన ప్రాణాలని వారు కాపాడడంలోనూ కూడా ఎంతో ముందు చూపు చూసి చివరికి మరి వారు బ్రిటిష్ వారి చేతుల్లోనే కూడా ప్రాణాలు అర్పించడం అనేది, దేశం కోసం ప్రాణం అర్పించడం అనేది ఒక గొప్ప నాయకుడిని ఈరోజు మనం గౌరవించుకోదగ్గ విషయము. కాబట్టి ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశయాలను కానివ్వండి, వారి యొక్క నడవడికను కానీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
వివిధ రకాల సమస్యలతో జనవానికి వచ్చిన ప్రజలను పవన్ కళ్యాణ్ కలిసి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు బయటపడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ప్రాధాన్యత కల్పించడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఖమ్మం నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణంపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి తుమ్మల వెళ్లిపోయిన తర్వాత మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మైనార్టీ నాయకుడు చోటే బాబా నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సత్యవేడులో టీడీపీ కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమన్వయ భేటీ. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత, ఐక్యతకు పిలుపు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రశంసించిన మంత్రి ఆనం. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని వెల్లడి. ఏపీ టూరిజంకు టీటీడీ భూముల బదలాయింపునకు సన్నాహాలు జరుగుతున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.